తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, సాధారణంగా మనందరం కూడా వినాయక చవితి రోజు అష్టోత్తర పూజ చేస్తూ ఉంటాము. కానీ మనం అనుకున్న సంకల్పం నెరవేరి, అనుకున్న పనులు తొందరగా జరిగి నెరవేరాలన్నా, ఆయన అనుగ్రహం మనందరికీ చక్కగా ఉండాలన్నా కూడా ఎటువంటి అష్టోత్తరంతో పూజ చేస్తే బాగుంటుందంటారు, రెగ్యులర్గా చేసేది కాకుండా? ఇక్కడ ప్రత్యేకంగా ఏ దేవత పూజ చేసినప్పటికైనప్పటికీ కూడానమ్మా షోడశోపచార విధానంగా పూజ చేస్తారు ఎక్కడైనా కానీ. ఈ షోడశోపచార విధానంలో దేవత ఆహ్వానము, ప్రాణప్రతిష్ఠ, స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, అలంకరణము ఇవన్నీ సాధారణంగా చేసేది. కానీ ఈ షోడశోపచారాల్లో ప్రత్యేకమైనది, గుండెకాయ లాంటిది, అత్యంత దేవతకి అత్యంత ప్రీతికరమైనటువంటిది అష్టోత్తర పూజ. ఈ యొక్క ప్రతి దేవత పూజ చేసుకునేటప్పుడు అష్టోత్తర పూజ చేసుకుంటుంటాం. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క అష్టోత్తరం ఉంటుంది. ఈ యొక్క గణపతికి గకార అష్టోత్తరం అనేటువంటిది ఉందమ్మా, చాలా ప్రభావవంతమైనది. ఈ యొక్క గకార అష్టోత్తరముతో పూజ చేసినటువంటి ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళకి ఆ వినాయకుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. మరి వేల సంవత్సరాల నుంచి ఇప్పుడు మనం సాధారణంగా చేసుకునే అష్టోత్తర పూజ ఉంది కదా అని అంటే అది ఉంది. కాబట్టి ఈ యొక్క వినాయక చవితి రోజున పూజ చేసుకునేటువంటి వాళ్ళు సాధారణంగా వ్రతకల్పనలో ఉన్నటువంటి గణపతి అష్టోత్తర పూజ చేసుకోవచ్చు. కానీ ప్రత్యేకించి గకార అష్టోత్తరం అంటే గణపతి అంటేనే ఓం గం గణపతయే నమః అంటే గా అనే అక్షరం ఈ యొక్క గణపతికి సంబంధించినటువంటిది. ఈ యొక్క అష్టోత్తరము ప్రతి నామము కూడా మొదలు గా అనే అక్షరంతో ప్రారంభమవుతుంది. కాబట్టి గణపతికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఈ గకార గణపతి యొక్క అష్టోత్తర పూజ ఎవరైతే చేసుకుంటారో, సాధారణంగా గణపతి ఉపాసన చేసుకుంటారు కదా, మూలమంత్ర ఉపాసన. ఆ మూలమంత్ర ఉపాసనలో 1000 సార్లు జపం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఈ గకార అష్టోత్తరంతో ఒక్కసారి పూజ చేసినా, ఈ గకార అష్టోత్తరాన్ని ఒక్కసారి చదివినా అంతే ఫలితం వస్తుంది. కాబట్టి సామాన్య మానవులకి కూడా ఉపాసనా పరులు చేసినటువంటి మంత్రం యొక్క ఫలితాన్ని ఏ విధంగా పొందుతారో అటువంటిది కూడా ఈ సామాన్య మానవులు కూడా అందించాలనేటువంటి యొక్క సదుద్దేశంతో ఈ యొక్క గకార అష్టోత్తర పూజ మన ఐ డ్రీమ్ ప్రేక్షకులకి అందివ్వదలిచామమ్మా. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేసుకొని సేవ్ చేసుకోండి, లేదా మీ యొక్క బంధువులకు అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకనంటే మీరు సాధారణంగా గణపతి పూజ చేసుకుంటుంటారు. ఆ గణపతి పూజలో ఉన్నప్పుడు ఆ పూజలో భాగంగా షోడశోపచార పూజలో భాగంగా అష్టోత్తరం వచ్చినప్పుడు ఆగిపోండి. ఈ వీడియో మీరు సేవ్ చేసుకుంటారు కదా, దాన్ని మళ్ళీ ఆన్ చేసుకోండి. అప్పుడు నేను నామాల్ని చక్కగా స్పష్టంగా చదువుతాను. ప్రతి నామాన్ని మీరు వింటూ ఆ యొక్క నామాన్ని గణపతికి ఆ పూజ చేస్తున్న భావంతో ఒక్కొక్క అష్టోత్తరంతో అనగా ఒక్కొక్క నామంతో పూజ చేస్తుంటాం. మీరు కూడా ఆ విధంగా అష్టోత్తర పూజ చేసుకోవచ్చు. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి యొక్క ఆజ్ఞ మేరకు ఈ యొక్క ఆశ్వీజ మాసం పౌర్ణమి నుంచి మళ్ళీ తిరిగి వచ్చే సంవత్సరం భాద్రపద మాసం పౌర్ణమి వరకు కూడా సంవత్సరం పాటు మీ కుటుంబ సభ్యుల గోతనామాదులతో హోమాది కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి మనిషి కూడాను ఆరోగ్యంగా ఉండాలి, గండ దోషాలు తొలగిపోవాలి, అపమృత్యు భయ దోషాలు తొలగిపోవాలి. ప్రతి పుట్టిన రోజున ఖచ్చితంగా ఈ యొక్క మృత్యుంజయ హోమం చేసుకోమన్నది. కాబట్టి మృత్యుంజయ హోమము వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ హోమాలు, మరియు ఏ వ్యక్తికైనప్పటికీ కూడా జాతకరీత్యా 6 రకాల సమస్యలు ప్రధానంగా ఉంటాయి. అవి విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలు. కాబట్టి వీటికి 18 రకాల హోమాదులు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా చేయించడం జరుగుతుంది. ఒక్కొక్క పుణ్యతిథి, ఏకాదశ, పౌర్ణమ, మాస శివరాత్రి, ఏదైనా ఒక పర్వదినం రోజున చేయించడం ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో జరుగుతుంది. కాబట్టి పూజ జరిగిందంతా కూడా మీకు వీడియో పంపించడం జరుగుతుంది. అతి సామాన్య మానవుడు కూడా ఈ యొక్క కార్యక్రమంలో కుటుంబ సభ్యుల గోతనామాలు నమోదు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక
మనం లేట్ చేయకుండా ఆ గకార అష్టోత్తర పూజా విధానంలో భాగంగా ఈ అష్టోత్తర నామాన్ని మీకు స్పష్టంగా చదివి వినిపిస్తాను. ఆ నామం చదువుతూ ఆ మనసులో వింటూ ఆ గణపతికి అష్టోత్తర పూజ చేసుకోండి. మనం చూసినట్లయితే ఓం గకార రూపాయ నమః, ఓం గంబీజాయ నమః, ఓం గణేశాయ నమః, ఓం గణవందితాయ నమః, ఓం గణాయ నమః, ఓం గణ్యాయ నమః, ఓం గణనాతీత సద్గుణాయ నమః, ఓం గగనాదికసృజే నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం గంగాసుతార్చితాయ నమః, ఓం గంగాధర ప్రీతికరాయ నమః, ఓం గవీషేఢ్యాయ నమః, ఓం గదాపహాయ నమః, ఓం గదాధరసుతాయ నమః, ఓం గద్యపద్యాత్మక కవిత్వదాయ నమః, ఓం గజస్యాయ నమః, ఓం గజలక్ష్మీపతే నమః, ఓం గజవాజిరథప్రదాయ నమః, ఓం గంజానిరతశిక్షాకృతయే నమః, ఓం గణితజ్ఞాయ నమః, ఓం గండదానాంచితాయ నమః, ఓం గంత్రే నమః, ఓం గండోపలసమాకృతయే నమః, ఓం గగనవ్యాపకాయ నమః, ఓం గమ్యాయ నమః, ఓం గమనాదివివర్జితాయ నమః, ఓం గండదోషహరాయ నమః, ఓం గండభ్రమద్భ్రమరకుండలాయ నమః, ఓం గతాగతజ్ఞాయ నమః, ఓం గతిదాయ నమః, ఓం గతమృత్యవే నమః, ఓం గతోద్భవాయ నమః, ఓం గంధప్రియాయ నమః, ఓం గంధవాహాయ నమః, ఓం గంధసింధురబృందగాయ నమః, ఓం గంధాదిపూజితాయ నమః, ఓం గవ్యభోక్త్రే నమః, ఓం గర్గాదిసన్నుతాయ నమః, ఓం గరిష్ఠాయ నమః, ఓం గరభిదే నమః, ఓం గర్వహరాయ నమః, ఓం గరళిభూషణాయ నమః, ఓం గవిష్ఠాయ నమః, ఓం గర్జితారావాయ నమః, ఓం గంభీరహృదయాయ నమః, ఓం గదినే నమః, ఓం గలత్కుష్ఠహరాయ నమః, ఓం గర్భప్రదాయ నమః, ఓం గర్భార్భరక్షకాయ నమః, ఓం గర్భధారాయ నమః, ఓం గర్భవాసి శిశుజ్ఞానప్రదాయ నమః, ఓం గురుత్మత్తుల్య జవనాయ నమః, ఓం గరుడధ్వజవందితాయ నమః, ఓం గయేడితాయ నమః, ఓం గయాశ్రాద్ధఫలదాయ నమః, ఓం గయాకృతయే నమః, ఓం గదాధరావతారిణే నమః, ఓం గంధర్వనగరార్చితాయ నమః, ఓం గంధర్వగానసంతుష్టాయ నమః, ఓం గరుడాగ్రజవందితాయ నమః, ఓం గణరాత్రసమారాధ్యాయ నమః, ఓం గర్హణాస్తుతిసామ్యధియే నమః, ఓం గర్తాభనాభయే నమః, ఓం గవ్యూతిదీర్ఘతుండాయ నమః, ఓం గభస్తిమతే నమః, ఓం గర్హితాచారదూరాయ నమః, ఓం గరుడోపలభూషితాయ నమః, ఓం గజారి విక్రమాయ నమః, ఓం గంధమూషవాజినే నమః, ఓం గతశ్రమాయ నమః, ఓం గవేషణీయాయ నమః, ఓం గహనాయ నమః, ఓం గహనస్థమునిస్తుతాయ నమః, ఓం గవయచ్ఛిదే నమః, ఓం గండకభిదే నమః, ఓం గహ్వరాపధవారణాయ నమః, ఓం గజతంతాయుధాయ నమః, ఓం గర్జద్రిపుఘ్నాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం గజచర్మామయచ్ఛేత్రే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం గణార్చితాయ నమః, ఓం గణికానర్తనప్రీతాయ నమః, ఓం గచ్చతే నమః, ఓం గంధఫలీప్రియాయ నమః, ఓం గంధకాదిరసాధీశాయ నమః, ఓం గణకానందదాయకాయ నమః, ఓం గరభాదిజనుర్హర్త్రే నమః, ఓం గండకీ గాహనోత్సుకాయ నమః, ఓం గండూషీకృతవారాశయే నమః, ఓం గరిమాలఘిమాదిదాయ నమః, ఓం గవాక్షవత్సౌధవాసినే నమః, ఓం గర్భితాయ నమః, ఓం గర్భిణీనుతాయ నమః, ఓం గంధమాదనశైలాభాయ నమః, ఓం గండభేరుండవిక్రమాయ నమః, ఓం గజితాయ నమః, ఓం గద్గదారావసంస్తుతాయ నమః, ఓం గహ్వరీపతయే నమః, ఓం గజేశాయ నమః, ఓం గరీయసే నమః, ఓం గద్యేడ్యాయ నమః, ఓం గతభిదే నమః, ఓం గదితాగమాయ నమః, ఓం గర్హిణీయ గుణాభావాయ నమః, ఓం గంగాదిక శుచిప్రదాయ నమః, ఓం గణనాతీత విద్యాశ్రీ బలాయుష్యాదిదాయకాయ నమః. మొత్తానికి గాతో కూడిన ఈ అష్టోత్తరాలతో పూజ చేస్తే గనక ఆయన అనుగ్రహాన్ని మనం తొందరగా పొందే అవకాశం ఉంటుందంటారు. అవునమ్మా, తప్పకుండా ఈ యొక్క వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ వీడియోని గణపతి అష్టోత్తర పూజ చేసే సందర్భంలో వాడుకొని చక్కగా గణపతి యొక్క అష్టోత్తర పూజ చేసుకున్నట్లయితే గణపతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదమ్మా. సంతోషం గురుగారు, చాలా మంచి విషయాన్ని తెలియజేశారు మా అందరికీ కూడా. ఈ అష్టోత్తరంతో పూజ చేసుకుంటే సంకల్పం అనేది తొందరగా నెరవేరుతుంది అని చెప్పి ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.